రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి కొనసాగిన ఈ కార్యక్రమాలు దేశ నిర్మాణంలో అంబేద్కర్ పాత్రను గుర్తు చేస్తూ ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం నింపాయి. ఈ వేడుకల్లో మాజీ పార్లమెంటు సభ్యుడు బూరా నరసయ్య గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ పీఠిక చదివించి వినిపించి హాజరైన ప్రజలతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వారికి పండ్లు, స్వీట్లు పంపిణీ చేస్తూ వారి సేవలను గుర్తించారు. సామాజిక సమానత్వం, విద్యా హక్కు, శోషిత వర్గాల అభివృద్ధిపై అంబేద్కర్ కలలు కన్నారు అని నరసయ్య గౌడ్ తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ఆచరించాలని, సమాజంలో చైతన్యం కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ దేశానికి అంబేద్కర్ అవసరమని, అతని సిద్ధాంతాలే ఈ సమాజాన్ని ముందుకు నడిపే మార్గదర్శకాలు కావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, డివిజన్ అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ప్రాంతమంతా ఉత్సాహ వాతావరణం నెలకొంది. ఈరోజు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా మన రాజ్యాంగ ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, యావత్ ప్రపంచానికి దిక్సూచి అయినటువంటి అంబేద్కర్ గారికి పూలమాలలు అర్పించి మనస్ఫూర్తిగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరము వారు ప్రసాదించినటువంటి రాజ్యాంగంలోని మొదటి పేజీ రాజ్యాంగ పీఠికను చదివి మరోసారి భారతదేశ ప్రజలందరికీ వారిని స్ఫూర్తిని ప్రతి ఒక్క గల్లీలో, ప్రతి ఒక్క బస్తీలో, ప్రతి ఒక్క గ్రామంలో అందరికీ తెలిసే విధంగా ప్రాచుర్యం కల్పించడానికి మేము ఈరోజు కంకణం కట్టుకున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పేది, భారతదేశ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని వర్గాల రాజకీయ, ఆర్థిక, విద్య, సామాజిక సమానత్వం కొరకు పునాది వేశారు. ఆ దిశలో నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు చేపట్టారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న ఇవ్వటంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషించింది. అదేవిధంగా ఎట్లయితే చార్ధామ్ యాత్ర ఉంటుందో అదే విధంగా పంచధామ యాత్ర, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టిన స్థలం మధ్యప్రదేశ్, చదువుకున్న స్థలం లండను, అదేవిధంగా ఆయన బౌద్ధ మతం స్వీకరించిన నాగ్పూరు, అదేవిధంగా సామాజిక న్యాయం కొరకు పోరాడిన ముంబాయి మరియు నిర్యాణం చెందినటువంటి ఢిల్లీ 5ని కలిపి పంచతీర్థను నిర్మించి అది ఒక టూరిస్ట్ సర్క్యూట్గా ఏర్పాటు చేసినటువంటి ఘనత మోడీ గారిది. అదేవిధంగా ఢిల్లీలో గతంలో వారికి సంబంధించిన చిహ్నం కానీ స్మృతివనం కానీ లేకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఏర్పాటు చేసి అద్భుతంగా ఒక అంతర్జాతీయ సెంటర్గా చేయటమే కాకుండా లండన్లో వాళ్ళ విగ్రహం పెట్టడం, ఇవన్నీ చేసిన ఘనత మోడీ గారిది. అందుకొరకు ఒకటే కులాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి, ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. మహా గొప్ప ఆర్థికవేత్త, మహా గొప్ప సంఘ సంస్కర్తవేత్త, మహా పెద్ద తాత్వికవేత్త, అందరికీ ఆరాధ్య దైవం, యుగ పురుషుడు. వారిని చిరస్మరణీయంగా ఉంచుకోవటం మన అందరి బాధ్యత అని తెలియజేస్తూ ఈరోజు అవకాశం కల్పించిన స్థానిక నాయకులకు, మా యొక్క స్థానిక అధ్యక్షులు మరియు శ్రీనివాస్ గారికి, మరియు అన్ని పార్టీ నాయకులకు, పార్టీలకు అతీతంగా ఈరోజు అంబేద్కర్ గారిని ఘన నివాళులు అర్పించాం.